ప్రైజ్ లార్డ్ సిరి, ప్రైజ్ లార్డ్ స్వామి. సిరి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా? స్టార్ట్ చేసుకుందాము. సిరి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా? సరే, ప్రేయర్ చేసుకుందాం. స్థుతి 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 మహాదేవ సర్వోన్నతుల సర్వశక్తిమంతుల ఈ మహోన్నతమైన వేలాది స్తోత్రములు ప్రభా. ఉదయకాలం అంతా కూడా నీ కృపను మాకు అనుగ్రహించిన వారే ఈ సాయంత్రకాల సమయమును సురక్షితంగా నీ సన్నిధిని చేర్చినందుకు ప్రభా. ఇదిగో ఇటు సమయం నుండి అందరము కూడి నేను స్తుతించాలని, ఆరాధించాలని, నీ వాకు వినాలని ఆశ కలిగి వేగరమై ఈ స్థలములోనికి వచ్చి ఉండగా ఇదిగో ఇక్కడ ఉన్నది మేము ముగ్గురమైనప్పటికీ నాలుగో వ్యక్తిగా మా మధ్య నీవు ప్రత్యక్షించవచ్చిన వాడై ఉన్నారని నమ్ముచున్నాను ప్రభా. అటు విధముగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించిన వారే ఇదిగో నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ నిన్ను గురించి ధ్యానిస్తూ నిన్ను స్మరించుండగా మా స్మరణలో మీరే తోడని నన్ను నడిపించి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ కృప చక్కని నడిపింపచేయండి దేవా. వచ్చిన వారిని బట్టి నీకే మహిమయ. ఇంకా మీరు రావాల్సిన వారు అనేకులై ఉండగా వారిని ఇదిగో వేగరముగా ఈ స్థలముతో నడిపించి ఈ దీవెనలు పొందుకునే వారుగా వారిని మీరు దీవించి నడిపింపచేయమని నజరేయుడైన ప్రభువు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుంటెదరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటెదరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. జుంటెదె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టి గణను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టి గణను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసనే. జుంటెదెన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెదెన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసినే జుండెదన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుండెదన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, వాక్యంలోకి వెళ్దాము. మనము చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆల్రెడీ నిన్న మనము ప్రత్యేకమైన ప్రార్థన అంశముగా ప్రార్థన కూడా చేసి ఉన్నాం. ఆ అంశమే లెంట్ డేస్. రేపటి నుంచి మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఈ డేస్ని మరి ప్రతి ఒక్క సంఘంలోనూ ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎంతో డిసిప్లైన్గా ఒక ఆచరణాత్మకమైన వే కలిగి ఉండి ఈ 40 daysని కూడా ఆచరిస్తూ వస్తున్నారు. అండ్ దీని యొక్క ఈ లెంట్ డేస్, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను ఈరోజు మనం కొన్ని తెలుసుకుందాం. అంతేకాదు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం ఎలా చేయాలి, ఎలా ఒక ప్రాపర్ వేలో ఎలా చేయాలి, ఎలాగా మనల్ని మనము విశ్వాసులుగా ఆత్మీయ జీవితంలో ఎలా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా అనే విషయాలు కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఉపవాస ప్రార్థన అనేది ప్రతి ఒక్క విశ్వాసికి తన యొక్క ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన విషయము. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవునికి మనము అతి చేరువుగా వెళ్ళగలము. దేవునిని అతి చేరువుగా మనం చూడగలము. ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి బైబిల్ గ్రంథంలో మరి ఆయా భక్తులైన వారు కూడా ఆచరించినట్లు మనకి కనబడుతుంది. మోషే గారిని మనం చూస్తాము. 40 దినములు మరి సీనాయి పర్వతం మీద దేవునితో గడుపుట మనం చూస్తాం. ఆ 40 దినములు కూడా ఆయన ఏం చేశారంట? దేవుని సన్నిధిలోనే గడిపారట. మరి ఒక్క రోజు కూడా శరీరానికి సంబంధించిన ఎటువంటి ఆహారమును అతను పుచ్చుకోలేదట. 40 దినములు కూడా డే అండ్ నైట్ దేవుని సన్నిధిలోనే గడిపినట్లుగా మరి నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఆ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ని బట్టి ఒక సాక్ష్యం కూడా మనం వింటాము. ఏమని? మోషే గారు ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత కిందకి దిగి వస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు కదా, మోషే ఇదిగో నీ ముఖము ప్రకాశిస్తుంది, ఆ ముఖము ప్రకాశము వెలుగు మేము చూడలేకపోతున్నాం, దయచేసి నీ ముఖం మీద ఏదైనా అడ్డు వేసుకుని ఏదైనా కప్పుకొని రా అని కింద కొండ మించి దిగుతుంటే కిందనున్న ప్రజలు మోషే గారు చెప్తున్నారు. మరి అలాగే మరి ఎలీషా గారు కూడా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ని ఆచరించడం మనం చూస్తున్నాం. మరి స్వయంగా మరి నినేవే పట్టణంలో కూడా నినేవే ప్రజలు కూడా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఈ పర్టికులర్ ఈ లెంట్ డేస్ అని చెప్పట్లేదు, కానీ నేను ఒక ప్రత్యేకమైన అంశము కొరకు ఒక ప్రత్యేకమైన విషయము వారి జీవితంలో చూడాలి, దేవుని వద్ద నుంచి పొందుకోవాలని వారు ఆచరించారు ఈ 40 days. అలాగే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా చూస్తాము. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా స్వయంగా చేశారు. ఆ సమయంలో శోధకుడు ఆయన యొద్దకు వచ్చి శోధించుట విషయం కూడా మనం మత్తయి సువార్తలో క్లుప్తంగా మనం చదవగలము. అక్కడ అంటారు కదా, అపవాది ఇదిగో
ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను, లేదా ఈ పైనుంచి కిందకు దూకేయి, దేవుడు నిన్ను కాపాడుతాడు, ఇదిగో నీవు నాకు నమస్కరిస్తే ఈ యొక్క నీకు కనబడుతున్న అంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను అని పలు విధాలుగా శోధించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వాక్య రూపములుగానే అపవాదిని ఎదిరించుట మనం చూస్తున్నాం. ఇలాగా పలువిధ అనేక భక్తులైన వారు ఈ ఆచరణ చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే మన ఆత్మీయులు, దేవుని యందు నిద్రించిన వారు, దైవ భక్తులైన వారు కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితము, ఈ యొక్క 40 దినముల సహవాసము ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనే థీమ్ని తీసుకురావటము మనం గమనించగలము. ఈ 40 days కూడా మరి అనేకులైన వారు వారికి అనుకూల సమయము ప్రకారము ఫాస్టింగ్స్ ఉంటారు. అండ్ ఒక ప్రత్యేకమైన అంశం కొరకు దేవుని సన్నిధిలో గడిపెడుతున్న వారుగా ఉంటారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే, మరి నేను ఇంటర్ ఉన్నప్పటి నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ నేను స్టార్ట్ చేశాను. 40 days కూడా మరి దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా దేవునికి సమయం కేటాయిస్తూ ఆయనను అతి చేరువుగా చూచుట విషయమై ఈ 40 days నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఈ 40 daysలో ఖచ్చితంగా ఎవరైతే ఆచరణలో ఈ 40 days ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క దర్శనము దొరుకుతుంది. దేవుణ్ణి శిలువ మీద ఎలాగ శ్రమనొందారు, ఎలాగన మన కోసం నలగకొట్టబడ్డారు అన్న దర్శనములు వారు ఖచ్చితంగా ఈ 40 దినములలో చూడగలరు, దేవుని యొక్క అనుభవాన్ని పొందుకోగలరు. అండ్ అలాగే నేను చేసినప్పుడు నేను కూడా పొందుకున్నానని ఈ సమయం నందు నేను సాక్ష్యం ఇస్తున్నాను. అంతేకాదు, ఏదైతే 40 days కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీద నీ జీవితంలో ఏది కొదువై ఉందో దానిని బట్టి నువ్వు ప్రత్యేకంగా దేవుణ్ణి కనిపెడితే, దేవుని సన్నిధిని నువ్వు గోజాడితే తప్పకుండా దేవుడు నీకు అది అనుగ్రహించేవారుగా ఉంటారు. ఖచ్చితంగా నేను ఇంటర్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ కంటిన్యూ చేసిన ప్రతి విషయం నందు కూడా దేవా నాకు ఇది లోటు, నాకు ఇది కావాలి అని చేసినది ఖచ్చితంగా ఆ డేస్లోనే మరి ఆ డేస్ తర్వాత తగిన సమయం దేవుడు నాకు అది ఇచ్చేవారుగా ఉన్నారు. నేను లాస్ట్ టైం అయితే మంచి నా MCA అయితే స్టార్ట్ చేశాను ప్రభువా, మరి కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క లెంట్ డేస్ 2024లో నేను జాబ్ కోసం చేస్తున్నాను. 2025లో నేను జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా చేయాలి. దాన్ని మరి ఆన్బోర్డింగ్, ఆఫర్ లెటర్ ఈ యొక్క ప్రాసెస్లో ఉంటూ దానికోసం కనిపెట్టి చేయాలి దేవా అని నేను 2024లో లెంట్ డేస్ 40 days కూడా దేవుని సన్నిధిలో గడిపాను. దేవుడు మరి అడిగిన రీతిగానే ద్వారములు తెరిచి మంచి కంపెనీలో మరి జాబ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఈ 2025లో నేను దానిని బట్టి స్తుతిస్తూ ఆఫర్ లెటర్ కోసము, ఆన్బోర్డింగ్ కోసం, మంచి ప్యాకేజ్ కోసము ఈ 40 days ఉండాలని నేను తీర్మానించుకున్నాను. అలాగా మీరు కూడా మీ జీవితంలో ఏదైతే కొదువును మీరు చూస్తున్నారో, ఏదైతే ప్రత్యేకమైన అంశం మీద దేవుని సన్నిధిని కనిపెడుతున్నారో, దైవ సన్నిధిలో ఈ 40 దినములు కూడా ఆచరించండి. దేవుని సన్నిధిన గోజాడండి. ప్రభువా, ఒకవేళ మీరు ఏదైనా బలహీనత కలిగి ఉంటే ఫాస్టింగే ఉండనవసరం లేదు, కానీ దేవునికి ప్రత్యేకంగా సమయం కేటాయించండి. దేవుణ్ణి ప్రత్యేకముగా దైవ ధ్యానంలో ఉండటానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిన మౌనముగా కూర్చుని ఆయన స్మరణ చేయండి. ఆయనే ఈ 40 దినముల్లో ప్రత్యేకంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు కనబడి వారుగా ఉంటారు. మీ యొక్క ప్రార్థనలకు సమాధానము ఇచ్చేవారుగా ఉంటారు. అయితే ఈ యొక్క అంశం గురించి, ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ యొక్క లెంట్ డేస్ని దైవ భక్తులైన వారు ఏమని పేరు పెట్టారంటే ఏ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్, అనగా ఆత్మీయంగా, దైవికంగా మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి, మనల్ని మనము చెక్కుకోవడానికి, మనల్ని మనము షైన్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఒక ఆచరణాత్మకంగా చేయాలి, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్తో చేయాలి. ఈ 40 days ఆచరించేద్దాము, తర్వాత మళ్ళీ నార్మల్గా తిరిగేద్దాము అని కాదు, కానీ
ఈ యొక్క డిసిప్లినే మరి త్రూ అవుట్ యువర్ లైఫ్ ఉండాలన్న గోల్తో మనం చేయాలి. మొదటిగా ఏముండాలి అంటే ఈ 40 days కూడా మనకి ఉండాల్సింది ప్రార్థనలోనే దేవునితో సమయం గడుపువారుగా మనం ఉండాలి. ఇంకొకటి, ఫస్ట్ నేను 5 థింగ్స్ చెప్తాను. ఈ 40 days కూడా మన ఆచరణలో ఉండవలసిన 5 థింగ్స్ ఏంటంటే, మొదటిది ప్రార్థన, రెండవది పశ్చాత్తాపము, మనం చేసిన తప్పిదములన్నిటిని బట్టి ప్రభు చెంత పశ్చాత్తాపము కలిగిన వారుగా ఉండాలి. అలాగే మూడవది త్యాగము, సాక్రిఫైస్, దేవుని కొరకు మనకి అవసరం అన్నెసరీ థింగ్స్ని వదిలిపెట్టువారుగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన, ఇప్పుడు 7 to 7:30 మనకి ప్రేయర్ టైం. ఆ టైంలో ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధి ఎందుకు గడుపు. అలా కాకుండా ఆ సమయము వేరే మూవీస్ చూడడానికో, లేదో వేరే ఏదో పని మీద ఏదో ఫ్రెండ్స్తో వైబ్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి, ఇలా కాకుండా ఫ్రెండ్స్తో గడిపేది, నీ పర్సనల్గా నీవు గడిపే సమయాన్ని దేవుని కోసం నీవు త్యాగం చేయి, దేవుని కోసం నువ్వు సాక్రిఫైస్ చేయి. ఈ 40 days కూడా పర్టికులర్గా మేబీ సమ్ అదర్ టైమ్స్లో నీకు కుదరకపోవచ్చు ఈ టైంకి ఇలా జాయిన్ అవ్వకపోవడము. కానీ వన్స్ నీవు దేవుని యొద్ద నుంచి ఇది పొందుకోవాలి అని నీవు ఫిక్స్ అయినట్లయితే ఒక 40 days దేవుని యందు గడిపి చూడు. ఖచ్చితంగా ఈ 40 days కాదు, కానీ ఆ నెక్స్ట్ కూడా నీవు దేవునితో గడపాలనే ఆసక్తితోనే వస్తావు. దేవుడు నేను అంతగా మార్చగల కృపోన్నతుడు. నాలుగవదిగా చూసినట్లయితే గుడ్ వర్క్స్. మనము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాము, ఎలా అనుకుంటామంటే మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా ఉంటాం. వన్స్ దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళాము అంటే మన యొక్క ఆగ్రహం మందే, మన యొక్క యాంగర్నెస్ మందే, మన యొక్క షార్ట్ టెంపర్ మందే, ఈ విధంగా నచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. దేవుడు అది మెచ్చట్లేదు. దేవుడు చెప్తున్నారు కదా, నీవు నా సన్నిధిన ఒక దీక్ష కొనుక్కుని కూర్చున్నావు అంటే నా సన్నిధిలో మాత్రమే కాదు, సన్నిధి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా నీవు అలాగనే ఉండు. మంచి పనులు చేయి, మంచి కార్యాలు నీవు తలపెట్టు, మంచికే నీవు ముందుకు సాగు అని దేవుడు చెప్తున్నారు. అలాగే 5వదిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్, దేవుని కోసం సిద్ధపాటు. ఎలాగుండాలి? 40 దినములు కూడా ఒకటే గేమ్, ఒకటే అంశం కలిగి ఉండాలి. ఏమని? నేను ఇది దేవుని చూడాలి, దేవుని స్వరము వినాలి, దేవుని సిలువ మీద మన కోసం కార్చిన రక్తమును లేదా ఆ సిలువను నేను దగ్గర నుంచి చూడాలి అన్న గొప్ప అంశముతో, గొప్ప ఉద్దేశముతో మనల్ని మనము దేవుని కోసము సిద్ధపరచుకుని వారుగా ఈ సన్నిధిలోనికి అడుగు పెట్టాలి ఈ యొక్క 40 దినములు కూడా అని మనము ఈ 40 days కూడా ఈ సిద్ధపాటు, ఈ 5 థింగ్స్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటిగా ప్రార్థన, 2 పశ్చాత్తాపము, 3 త్యాగము, 4 మంచి పనులు చేయటము, 5 దేవుని కోసము సిద్ధపాటు కలిగి ఈ సన్నిధిలోనికి రావడము. ఇవి ఒక పక్కన ఉంటే మరొక పక్కన మరొక 4 విషయాలు ఏంటంటే ఫోకస్ ఆన్ స్క్రిప్చర్, అనగా దేవుని వాక్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. మనకి వాక్యము ప్రతి స్థలంలోనూ అవైలబుల్ ఉంది. ఎందుకంటే మనం వెళ్ళి ప్రతి స్థలంలోనూ మన చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉందంటే అఫ్ కోర్స్ అందులో యూట్యూబ్ ఉంటుంది, అండ్ అందులో ఎన్నో ప్రసంగాలు, సిలువ గురించిన వార్తలు. ఈ యొక్క 40 దినములు కూడా ప్రత్యేకంగా దేవుని వాక్య సందేశాల మీద, దేవుని గ్రంథం మీద ప్రత్యేక దృష్టి కలిగిన వారుగా మనం ఉండినట్లయితే ఎంతో జ్ఞానమును మనము పొందుకోగలం అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైయింగ్ యువర్ సెల్ఫ్, అనగా నిన్ను నువ్వు లైక్ ఎలా అంటే దేవుడు మన కోసము సిలువ మీద నలగగొట్టబడ్డారు. ఎంతగా అంటే ఆయన శరీరంలో ప్రతి స్థలములో కూడా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కూడా ఎంతగానో నలగొట్టబడ్డారు. ప్రతి చోట కూడా గాయమే.
అంతగా మన కోసం ఆయన నలగొట్టబడ్డారు కదా. ఈ 40 దినములు కూడా మనము కూడా దేవుని కోసము ఏదో ఒకటి చేయాలి. మనము కూడా ఈ యొక్క అలవాటును మార్చుకోవాలి. మనము మారు మనసు పొందాలి అని మనల్ని మనము మార్చుకునే ప్రయత్నములో మనల్ని మనము నలగొట్టుకుంటూ దేవుని సన్నిధిలోనికి రావాలి. అఫ్ కోర్స్ మనకి స్టార్టింగ్ డేస్లో మనల్ని కొన్ని అలవాట్లు బాగా అలవాటు ఉన్న విషయాలు మార్చుకోవాలి అంటే చాలా కష్టము. బట్ దేవుని కోసం మనం అది చేయవారుగా ఉండాలని 3వ మాటలో మనం తెలుసుకుంటున్నాం. అండ్ అలాగే డోంట్ షో యువర్ సెల్ఫ్ అనగా వేషధారణను మనము వదిలిపెట్టాలి. దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నామంటే ప్లెజెంట్గా ఉండాలి. ఎంత ప్లెజెంట్గా అంటే ఎదుటివారు చూసిన వారికి వావ్ అని అనిపించాలి. ఎలాగంటే ఒక పీస్ఫుల్ వైబ్రేషన్ వాళ్ళకి రావాలి. అంతేగా అలా కాకుండా ఒక హడావిడి వాతావరణం మన వేషధారణలో కనబడితే మనము ఈ దీక్ష చేసిన వారుగా పిలువబడమేమో మేబీ. అలా కాకున్నట్లుగా మంచిగా సాత్వికంతో తగుమాత్రము వేషధారణ కలిగి తగుమాత్రము నెమ్మది జీవితం కలిగి నెమ్మదిగా లేదా వేషధారణ వదిలిపెట్టువారుగా దేవుని సన్నిధిలోనికి ఈ 40 దినములు మనం వచ్చేవారుగా ఉండాలి. అంతేకాదు మరి ఆఖరి మాటగా చెప్తున్నాను, బీ పేషెన్స్ అండ్ లవ్. చాలా మంది చూస్తాము 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటారు కదా, కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఎలా వాళ్ళకి బాగా ఆకలి వేసే పర్సన్స్ అయి ఉంటారు, లేదా జాబ్ నుంచి వచ్చి అక్కడ ఫ్రస్ట్రేషన్, మరి ఓ పక్కన ఆకలి వేస్తుంది ఫ్రస్ట్రేషన్, ఈ విధంగా ఉంటారు. అప్పుడు అగ్రెసివ్ అయిపోతారు చిన్నమాట కూడా. ఏం చేయాలి? దేవుడు చెప్తున్నారు కదా, బీ పేషెన్స్. ఒక ఆచరణ, ఒక దీక్షను పూనుకున్నావు ఈ 40 days కూడా. సో నువ్వు ఎలా ఉండాలి? పేషెన్స్ అండ్ లవ్ అండ్ కైండ్ టు అదర్స్. ఎదుటివారి పట్ల నీవు నెమ్మది కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అలాగే సాత్వికం నువ్వు కలిగి ఉండాలి. నీలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు వాళ్ళ మీద తీర్చేసుకుంటే ఇంక నువ్వు 40 days కూడా ఆచరణలో ఉంచి ఏం లాభము? ఏమీ లాభం ఉండనే ఉండదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ప్రభు నేను ప్రశ్నిస్తారు, ఇదేనయ్యా నువ్వు నా కోసం చేస్తుంది, నా కోసం కొట్టుకోబడుతుంది, ఇదేనా? నా సన్నిధిలోకి వచ్చినప్పుడు ఓకే నువ్వు పేషెన్స్గానే ఉన్నావు, బయటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఎలా ఉన్నావో అలా కదా నువ్వు నా ప్రేమను కదా నువ్వు చూపించాల్సింది. బట్ నువ్వేం చేస్తున్నావు అక్కడ? నా ప్రేమను చూపించట్లే, నీ యొక్క యాంగర్నెస్, నీ యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నావు. అది కాదు, అక్కడ కూడా ఇలాగే సాత్వికంతో ఇలాగే ప్లెజెంట్ వేవ్తోనే ఉండాలని ప్రభు చెప్తుండగా ఈ 40 days కూడా ఈ యొక్క సీక్వెన్స్ని, ఒక ప్రిపరేషన్ షెడ్యూల్ని మనం కలిగి ఉండాలి. ఇది నేను ముందుగానే చెప్తున్నాను, రేపటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డేనే నేను ఒకసారి మీ అందరికీ మేబీ తెలిసి ఉండవచ్చు, మరి ఆల్రెడీ మీరు ఈ 10 daysని ప్రీవియస్గా చేసి ఉండొచ్చు కూడా. బట్ స్టిల్ ఒక ప్రాపర్ వేలో మనం నడవాలని ఈ విషయాలన్నీ కూడా జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఇంకొక థింగ్ ఏంటంటే, నేను నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ 40 daysలో ఏంటంటే, నేను ఈ 40 days వచ్చేసరికి ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటా. ఏం చేయాలి, నాలో ఏం మార్చుకోవాలి అన్న థింగ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసి పెట్టుకుంటాను నేను. నా ప్రీవియస్ 10 days థింగ్స్, నేను చేంజ్ చేసుకోవాల్సిన థింగ్స్ కూడా స్టిల్ పేపర్ నాకు ఇంకా బైబిల్లో అలా ఉంటుంది. ఎలాగా బాగా ఫోన్కి ఎడిక్ట్ అవ్వన్నాం అనుకోండి, ఈ 40 days ఫోన్ చూడవద్దు. బాగా లైక్ బైబిల్ చదవడానికి మనకి స్పేస్ లేదనుకోండి, 40 days ఒక పర్టికులర్ టైంలో ఒక 2-3 chapters చదవాలి, ఈ టైం మాత్రం బైబిల్ స్టడీకే అని ఒక మార్క్ పెట్టుకోవడం కానీ, ఇంకా మనలో ఉన్న
బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ 40 days బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు. లేదా మనకి అగ్రెసివ్నెస్ ఎక్కువ అనుకోండి, ఈ 40 days ఎవరి మీద కోపమించుకోకూడదు, ఎవరి మీద వాయిస్ రేస్ చేయకూడదు, అందరితో ఒకే లెవెల్ ఆఫ్ వాయిస్తో మాట్లాడాలి. ఇలాగా కొన్ని థింగ్స్ నాలో నేనేం చేంజ్ చేసుకోవాలనుకుంటానో అవి నేను నోట్ డౌన్ చేసి మరి పెట్టుకుంటాను. అలాగే ఆ 40 days కూడా అవి ఆచరణలో ఉంచడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఎందుకంటే బైబిల్ ఎవ్రీడే చదువుతుంటాం కాబట్టి అవి మనకి కనబడుతుంటాయి. ఇవి మనం చేంజ్ చేసుకోవాలి అని ఒక రిమైండర్ అంటూ మనకు వస్తుంది. సో మీలో ఏవైతే థింగ్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, అది పర్సనల్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్ అయినా, ఒక పేపర్ తీసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, బైబిల్లో పెట్టుకోండి. ఎవ్రీడే అది మనం చూస్తున్నప్పుడు ఈ 40 days ఇది నాకు ఆచరణలో పెట్టాలి నేను అని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. అండ్ ఇంకొక థింగ్, ఈ చెప్పుకున్నట్లుగా ఈ 40 days కూడా ఒక మీకు కెరియర్ కోసము, లేదా మంచి జాబ్ కోసము, లేదా మంచి ప్యాకేజ్ కోసము, లేదా కుటుంబంలో ఆర్థిక స్థితి, లేదా సమ్మన్ పర్సన్కి హెల్త్ బాగాలేదు, ఈ విషయమైన ఏదైనా ఇబ్బంది మీకు కలిగి ఉంటే ఆ ఒక్కటే అంశమును పెట్టుకోండి. లేదా మీకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ మీద రాసి పెట్టుకోండి. దేవా, ఈ 40 days నేను ఆచరణ చేయాలనుకుంటున్నాను, ఒక దీక్షగా నేను పాటించాలనుకుంటున్నాను. ఇదిగో నా యొక్క ప్రార్థన అవసరతలు ఇవి, ఈ విషయమును బట్టి నీ సన్నిధిని కనిపెడుతున్నాను. వీటితో పాటు నిన్ను చేరాలి, నిన్ను చేరువుగా, నిన్ను దగ్గరగా నేను చూడాలి అని నేను ఆచరణలో పెట్టుకుంటున్నాను అని ఎవ్రీడే ఆ యొక్క ప్రార్థన అంశమును బట్టి దేవుని సన్నిధినందు మీరు దేవునికి రిమైండ్ చేస్తూనే ఉండండి, వినిపిస్తూనే ఉండండి. మనం ఎలా ప్రార్థించాలంట? విసుగక ప్రార్థించాలంట. అలా ఈ 40 days కూడా కంటిన్యూస్గా మీరు నించున్న ప్రభుకి చెప్తూనే ఉండండి. ఖచ్చితంగా ఆ ప్రార్థన అంశం అనేది నెరవేరుతుంది. లైవ్ సాక్షి ఎవరంటే నేనే చెప్తున్నాను కదా. ఈ 40 days కూడా నేను చాలా ప్రీవియస్ నుంచి కూడా ఒక అంశం మీద కనబడుతున్నాను. దేవుడు అంశాన్ని నెరవేరుస్తూనే వచ్చారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ జరిగిన సాక్ష్యం కూడా ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను. అలాగే మీకు నా అవసరతలను బట్టి, అక్కరతలను బట్టి, లేదా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క మాటను చెప్పండి. దేవుని సన్నిధిలో ఈ 40 దినములు కూడా మనం వేరే చర్చ్కి వెళ్ళటానికి మనకి ఎవ్రీడే కూడా ఆయా స్థలముల్లో ఈ లెండీస్ని ఆచరిస్తారు. పాసిబిలిటీ ఉంటే చర్చ్కి వెళ్ళండి. ఇఫ్ పాసిబిలిటీ లేదు అనుకుంటే మన ఈ 40 days కూడా మన సిలువను గురించే ధ్యానిస్తాము, సిలువను గురించే వివరించుకుంటాము. అండ్ దైవ ధ్యానం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ 40 days కూడా దైవ ధ్యానము విషయము. ఆల్టర్నేటివ్ డేస్లో ఒక డే మనం సిలువ గురించి వాక్యం చెప్పుకుంటే, మరొక దినము ధ్యానంలో మనం ఏకీభవిద్దాము. ఈ విధంగా మనం 40 days కూడా దేవుణ్ణి సన్నిధిన అనేకమైన సిలువను గురించి వార్త తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. ఇంకా ఎవరికైనా ఏదైనా క్వైరీస్ కానీ, డౌట్స్ కానీ ఉంటే నాకు చెప్పండి. తెలిసి ఉంటే నాకు చెప్తాను, లేదంటే తెలిసిన వారిని అడిగి మీకు చెప్తాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ యొక్క వినిన వాక్యమును బట్టి మనము ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్కి సిద్ధపరచుకునే కృపాభాగ్యము దేవాది దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. ప్రేయర్ చేసుకుందాము. స్తుతి మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడ, నీకు అనేక వందనములయ ప్రభువా. రేపటి నుంచి ప్రత్యేకమైన ఇదిగో సిలువ ధ్యాన దినములు ప్రారంభం కాబోచుండగా తండ్రి ప్రభా, మేమందరము కూడా ఆచరణలో ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈరోజు చక్కగా క్లుప్తముగా తండ్రి ప్రభా ఎలాగన ఆచరించాలి అనే ఒక క్రమబద్ధమైన వివరణ మాకు తెలియచేసినందుకే నీకు వందనములు ప్రభువా. ఈ వివరణ బట్టి మా జీవితంలో అనుసరించగల భాగ్యమును మీరు మా ఎల్లరికను అనుగ్రహించండి దేవా. ఈ ప్రత్యేకమైన ప్రార్థనాంశములు ఎంతో శక్తివంతమైనవి ప్రభువా. నీ సన్నిధిన అడిగినది మేము పొందుకోగలము, నిన్ను మేము చేరువుగా చూడగలము, నీ దర్శనములు పొందుకోగలము ప్రభువా. అట్టి భాగ్యము, ధన్యత ఎవరైతే ఆచరణలో ఉండాలి అని సిద్ధపడుతున్నారో, సిద్ధపాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సంపూర్ణముగా అనుగ్రహించండి ప్రభువా. నేటి దినమున నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారి అంతరంగ చేస్తున్న ప్రార్థనాంశములకు నీ సమాధానం అనుగ్రహించండి ప్రభువా. షారూన్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా,
మరి కుటుంబం అంతయు కలిసి ఆంధ్రకు తిరిగి వచ్చుండగా తండ్రి వారు రాకపోక ప్రయాణం విషయముల్లో నీవు తోడనేడని నడిపింప చేయండి తండ్రి. పరీక్షల విషయమై ప్రార్థించుచుండగా నీ కృపను చూపండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, నీ యొక్క కృప చొప్పున నీ యందు విశ్వాసము వదలక మరలా ప్రయత్నము చేస్తుండగా తండ్రి ప్రభువా, వారి ప్రయత్నములు ఫలించలాగును తండ్రి ప్రభువా. ఉత్తీర్ణమైన మార్కులతో వారిని నిలబెట్టుచున్నారని నమ్ముచున్నాం తండ్రి. వారి చిన్నదంతా కూడా వారి జ్ఞాపకం ఉంచండి తండ్రి. వారు రాస్తున్నప్పటికీ ఇదిగో వారికి నీవే జ్ఞానమునిచ్చి వారి హస్తమునకు నీవే తోడేయండి, రాయిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి దినము కూడా పరీక్ష హాలికి సరైన సమయంలో చేరగల నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, మరి కెరియర్ను బట్టి పై చదువులను బట్టి కూడా ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభువా, నీ చిత్తము చొప్పున నీ ఆలోచన అనుగ్రహించిన వారే తండ్రి. ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే అనేక విషయమై నీ సమాధానమును వారికి అనుగ్రహింప చేయండి తండ్రి. ఇటు విధముగా సమస్త విషయములు నీవు ఎరిగే ఉన్నావని నమ్ముచున్నాను తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన అంశమును మీరు ఎరిగే ఉన్నారని, ప్రతి ఒక్కరి అక్కరను వారు ప్రార్థించుండగా మీరు విన్నపించుండగా మీరు విని ఉన్నారని, సమాధానం ఇచ్చి ఉన్నారని సంపూర్ణమైన విశ్వాసముతో నీ సన్నిధి నిలిచి ఉండగా గొప్ప కార్యములను చూడగల భాగ్యమును అనుగ్రహింప చేయమని నజరేయుడైన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అతి మిక్కిలమైన కొరకు అడుగు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నేను పరిశుద్ధపరచుకోవడం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చుకోవడం గాక. నేడు మనదిన ఆహారం నేను మాకు దయచేయం. నా ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. మా మనుషోధనలోనికి తేక నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమానంతమైనవే నావు తండ్రి. ఆమె ప్రవేశ రక్తం చేయము అపవాదికి రైతులం. ప్రవేశ రక్తం చేయము అపవాదికి రైతులం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. రేపటి నుంచి లెంట్ డే స్టార్ట్ అవుతున్నాయి కదా, మరి మనం అనుకున్నట్లుగా 40 days కూడా సిలువను గురించి మనం ధ్యానిద్దాం. ప్రైజ్ లార్డ్ అందరికీ.